మరో బ్రేకింగ్ న్యూస్ బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న అల్పపీడనం క్రమంగా బలపడుతుంది. ఇది 2 రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అలాగే తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు వైజాగ్ నుండి లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి. అయితే మరోసారి అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది? తాజా సమాచారం కూడా చెప్పండి వాతావరణ శాఖకు సంబంధించి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం ప్రస్తుతం అయితే పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ బలపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక 2 రోజుల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని విజయవాడ, విశాఖ వాతావరణ కేంద్రాలకు సంబంధించినటువంటి అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మత్స్యకారులు ఏ ఒక్కరూ కూడా వేటకు వెళ్ళొద్దు అనే సూచనలు అయితే చేశారు. 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి అని ఇప్పటికే అధికారులు అయితే తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు కోస్తా జిల్లాలకి, అటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి అయితే వాతావరణ అలర్ట్ని చెప్పడంతో పాటుగా ముఖ్యంగా ఈ 2 జిల్లాలకు సంబంధించి ఫ్లడ్స్, వరదలు వచ్చే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఎందుకంటే భారీ వర్షాలు ఈ 2 జిల్లాల్లో ఎక్కువగా కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2 జిల్లాలే కాదు, అటు అనకాపల్లి, అదేవిధంగా ఆ తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలతో పాటుగా పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాతో అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా, నంద్యాల జిల్లా, అన్నమయ్య, సత్యసాయి జిల్లా, ఈ జిల్లాలన్నింటిలోనూ భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఏదన్నా అంటే ఆ భారీ వర్షాలు కురిసే సమయంలో విపత్తులు సంభవిస్తే మాత్రం ఖచ్చితంగా 1070, అదేవిధంగా 112, 1800, 4250, 101 ఈ నెంబర్లకి కాల్ చేసి అక్కడ ఉన్నటువంటి ఫిర్యాదుల్ని ప్రజలు తెలియజేసి సహాయాన్ని అందుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 15 రోజుల నుంచి కూడా వేసవిని తలపించినటువంటి ఎండలు మండిపోయినటువంటి పరిస్థితి ఉంది. కనీసం ప్రజలు ఒక్కపాటుతో బయటకు రాలేదు. ఒక్కసారిగా గత 3 రోజుల నుంచి అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపూర్ వరకు కూడా ప్రతిరోజు 3 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తుంటే, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వాతావరణ శాఖ అధికారులు అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనానికి సంబంధించి పూర్తి అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ రాజు.